మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహానికి అంతే లేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 26 రకాల రిజిస్ట్రేషన్లు చేసుకుని 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించినట్టు తెలిపారు. ఫారెస్ట్ చట్టాలను కూడా పెద్దిరెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డి బేఖాతరు చేశారని విమర్శించారు. మదనపల్లి, తంబాళపల్లి, పుంగనూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో పెద్దిరెడ్డి కుటుంబం వందలాది ఎకరాల భూములను కబ్జా చేసిందన్నారు రాంప్రసాద్ రెడ్డి. దీనిపై ఇప్పుడు విచారణ షురూ అయిందని తెలిపారు. నాయకుని గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనే, మదనపల్లి నియోజకవర్గం అయితేనే, పుంగునూరులో, తిరుపతిలో ఎక్కడ చూసినా వందలాదిగా వేలాది ఎకరాల భూమిని కబ్జా చేశారు. మదనపల్లిలో అయితే ఆయన సతీమణి పేరుతో 5 ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసి బైపాస్ రోడ్లో వాళ్ళ పేరుతో ఎక్కించుకోవడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ప్రపంచానికే తలమానికమైన తిరుపతిలో గత వేలాది సంవత్సరాలుగా మఠానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాళ్ళ చేతిలోకి తీసుకొని అధికారులను బెదిరించి అక్కడ 4 ఎకరాల్లో కళ్యాణ మండపము, 9 ఎకరాల్లో విలాసవంతమైన ఇల్లు, అలాగే తిరుపతి, రేణుగుంట, కాళహస్తి పరిధిలో వందలాది ఎకరాల్లో ట్యాంపరింగ్ చేసుకొని రికార్డు సృష్టించుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం నిజమా కాదా అని అడుగుతున్నాం. మా నాయకుని గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనే,